చిత్తం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సన్నిధిలో ఆయన మాటలను వినుట కొరకు మనము సిద్ధం చేసుకుందాం. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాలను వెలిగించాలని, మనందరి బ్రతుకులలో గొప్ప కార్యము చేయాలని ఈ సమయమును మనం దృష్టిలో ఉంచుకొని ఈ సమయమును మనందరము కొడుక దేవుని యొక్క మాటలు వినటానికి సిద్ధపడదాం. అందరము కొడుకు సమయంలో మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకొని జాగ్రత్తగా ధ్యానించుకుందాం. అందరూ కొడుక మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము జాగ్రత్తగా చూద్దాం. 23వ అధ్యాయము 12వ వచనమును జాగ్రత్తగా చదువుతాం. 23వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునాములు, శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినటువంటి మాటలలో నుంచి మనందరి కొరకు దేవుడు రాయించినటువంటి మాటలు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నటువంటి రోజులలో ఆయన మాట్లాడినటువంటి ఒక మాట. ఏమని మాట్లాడుతున్నారంటే, ముందు వచ్చిన చదవండి ఒకసారి జాగ్రత్తగా. ముందు వచ్చిన 11 వచ్చిన 23:11 మత్తయి సువార్త. బాగా మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. అంటే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ రోజులలో భూలోకంలో మనుషులు జీవించేటప్పుడు ప్రతి వానికి ఏమి కావాలంటే తన్ను తాను గొప్ప చేసుకోవటం కావాలి. 10 మంది పొగడాలి, అందరూ గొప్పగా ఉన్నామని చెప్పాలి, అందరూ ముందు నిలబెట్టాలి, అందరూ అతని గురించి గొప్పగా చెప్పుకోవాలి. మంచిగా వాక్యం చెప్పావు, మంచిగా పాటలు పాడావు, నీ వచ్చిన తర్వాత అంతా బాగుపడింది, నువ్వు లేకపోతే ఏమీ లేదు అని పొగడ్తల కోసమే బ్రతుకుతున్న లోకం ఇది. యేసు ప్రభు వారు ఉన్న రోజుల్లో కూడా అలాగనే జరిగింది. ఏమంటున్నాడంటే, మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండాలనుకో, వాడు మొదట ఏం చేయాలంట? అందరికీ పరిచర్య చేయాలంట. గొప్పవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడమ్మా? లీడర్గా ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే, లీడర్ అంటే అధికారంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? 10 మందిని పరిపాలించాలనుకునేవాడు. అందరూ పని చేస్తుంటే మనోడు కుర్చీలో కూర్చొని అందరికీ పని చెప్తుంటాడు. ఇది లోకం చెప్పే సమాజం. మరి మీరు అనొచ్చు, అప్పుడప్పుడయ్యా చిమ్ముతుంటారు, రోడ్లో కసువెత్తుతుంటారు, మురికి కాలువకు తీస్తుంటారంటే కేవలం ఫోటోల కోసమే, పబ్లిసిటీ కోసమే. ఒక చీపిరి పట్టుకొని, చీపిరి ఎలా పట్టుకొని కూడా తెలియదు, ఆమె ఏం చేస్తుందంటే కసువు చిమ్ముతున్నట్టు ఫోటోలో ఫోజు చేసి అది పేపర్లో వేయాలి రేపు. కానీ యేసు ప్రభు వారు ఇలా చెప్పటంలా కేవలం ఇలాంటి విషయం కాదు, నిన్ను నువ్వు గొప్ప చేసుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదట నువ్వేం చేయాలంటే అంటే ఎవరు చెయ్యని పనులు నువ్వు చేయాలి. ఈ పట్టలు పరవాలనుకోండి, పట్టలు పరవటానికి ఎవరైనా ముందవుతారమ్మా? ఎందుకు రాదంటే, నేనేంది, నా లెవెల్ ఏంది, నేను పట్టలు పరవాలి, నా రేంజ్ ఏంది, అసలు నా వాల్యూ ఎంత, నేను బయటికి పోతే 50 లక్షలు సంపాదించుకొని రాగలను, నాకు నెలకు 1,00,000 రూపాయల జీతము, నేను ఒక రోజు పనికి పోతే 5,000 సంపాదిస్తాను, నేను వచ్చి ఈ చెప్పులన్నీ తీసేసి మీరందరూ కూర్చుంటే నేను ఇక్కడ చిమ్మాలా, నా లెవెల్ వేరు, నేను చెయ్యను అంటే ఇప్పుడు ఏంటి? తన దృష్టిలో తను గొప్పవాడిగా ఫీల్ అయిపోతుంటారు. కావాలంటే మీరు చూడండి, ప్రార్థనలకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు, ఏదైనా పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎవరైనా ముందొచ్చి ఈ పనులు చేయడానికి ఇష్టపడతారా? ఎవరైనా వచ్చి చేస్తే మనం వచ్చి దర్జా కూర్చోవాలంతే. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. ఎవరో వండి పెడితే మనం పోయి తినేది ఏంటిది? అది తిన్న అరుగుద్దా?
కానీ పరపతి అలాగనే ఉంది. ఇప్పుడు అలానే చెప్తున్నాడు, తన్ను తాను హెచ్చించుకోవాలనుకున్నవాడు ఏం చేయాలంట? తగ్గించబడాలి, తగ్గించుకోవాలి. ఎందుకు బైబిల్ చెప్తుందంటే యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నారు అక్కడ. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనికి వద్దాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘమునకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా. 2వ అధ్యాయము. అక్కడ మనందరి కొరక 5వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. 5 నుంచి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుకుడిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను అని ఎవరిని తగ్గించుకున్నాడు? యేసు ప్రభు వారు తన్ను తాను తగ్గించుకున్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నా? తగ్గించుకునే స్వభావం ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందమ్మా? హెచ్చించుకునే స్వభావం. ఎక్కడైనా ఏదైనా పని చేసామంటే నా పేరు చదవలేదేంది, నా పేరు చెప్పలేదేంది, నా పేరు బోర్డు మీద రాయలేదేంది అంటే హెచ్చింపు, ఘనతలు కావాలి. కానీ ఇక్కడ యేసు ప్రభు వారికి ఏమనిస్తుందంట? ఆయన దేవునితో కూడా ఉండవలసిన వాడు. అంటే దేవునితో సమానముగా దేవుని పక్కన ఆ సింహాసనం వేసుకొని అక్కడ కూర్చోవలసిన వాడు ఎక్కడికి వచ్చాడంట? మనలాగా మట్టి శరీరము ధరించుకొని మనలాగా మట్టి మాంసము కలిగిన వాడై అక్కడ నుంచి ఇక్కడికి దిగొచ్చాడంట. అక్కడ నుంచి ఇక్కడికి దిగొచ్చాడంట. ఇక్కడికి దిగొచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ఉండకుండా తన్ను తానే రిక్తుకునిగా చేసుకొని ఆయన ఈ మనుషులకు పరిచర్య చేశాడంటమ్మా. ఏంటంట? ఆయన ఈ మనుషులకు పరిచర్య చేశాడంట. ఎలా చేశాడంట? శిష్యుడి యొక్క పాదాలు కడిగి, వాళ్ళ పాదాలు కడిగిన తర్వాత ఆ తువాలతో అన్ని తుడుస్తూ ఉన్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడు? అందరూ కొరకు అక్కడ కూర్చున్నప్పుడు ఆయన వెళ్ళి ఏదైనా పని చేసేవాడంట. ముందుగా దేవాలయం మొత్తం పాడైపోయిందంటమ్మా. దేవాలయం ఏమైపోయింది? పాడైపోయింది. ఎలా పాడైపోయింది? ఏ విధముగా పాడైపోయింది దేవాలయము తెలుసా? ఎలా పాడైపోయిందంట? ఒక పక్కేమో జోదాలు ఆడేవాళ్ళు, ఒక పక్కేమో పావురములు వ్యాపారం చేసేవాళ్ళు, మరో పక్కేమో ముచ్చట్లు ఆడేవాళ్ళు, మరో పక్కేమో తిని తాగేవాళ్ళు ఉన్నారంట. అక్కడికి వచ్చి చూడగానే, ఆ దేవాలయం చూడగానే యేసు ప్రభు వారికి ఎక్కడ లేని కోపం వచ్చేసి కొరడా తీసుకొని వాళ్ళ పల్లాలన్నీ పడగొట్టేసి దేవాలయంలో నుంచి అందరినీ బయటకు వెళ్ళగొట్టాడంట. ఇది వ్యాపారపు స్థలము కాదు, ఇది వ్యాపారం చేసుకునేది కాదు, ఇది నా తండ్రి ఇల్లు అని చెప్పేసి అవన్నీ పడగొట్టేసి అందరిని బయటికి పంపించి మొత్తం ఆయనే శుభ్రం చేసి ఉంటాడుగా. బాగా ఆలోచించండి, ఆయనే శుభ్రపరుచుంటాడు కదా. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ఒక విషయాన్ని మీరు గమనించి ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఒక మనుషునికి ఏమి ఆలోచన ఉంటుందంటే మన గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే గొప్ప స్థానాలు కావాలి, మనకు గొప్ప పేరు కావాలి, గొప్ప ప్రఖ్యాతి కావాలి. ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళి చూశారనుకోండి, నేను మన గురించే చెప్తాను, బయట లోకంతో నాకు పని లేదు, మన గురించి చెప్తాను. మీరు ఎప్పుడైనా మీటింగ్లకు వెళ్ళారమ్మా? పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్ళారు కదా. మీటింగ్లకు వెళ్ళినప్పుడు, మీటింగ్ అంటే పైన స్టేజీ ఉంటుంది, స్టేజ్ మీద ఒక 5-6 కుర్చీలు వేసి ఉంటారు. ఒక వ్యక్తి, నాలాంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు, నిలబడి మాట్లాడుతూ వాళ్ళు పాట పాడాలి, వీళ్ళు చేయాలంటారు. ఇప్పుడు కుర్చీలు వేసిన వాళ్ళు ముందుగానే తెలిసిన వాళ్ళు కూర్చోవచ్చు. వచ్చి ఇప్పుడు ఏం చేయాలి అన్న, రాన్న కూర్చుంది రమ్మంటే మైకులో చెప్పాలంట. మైకులో చెప్పకపోతే రాడేమో. ఎందుకు? 10 మందికి తెలియాలి నేను గొప్పగా అని, 10 మందికి నా పేరు తెలియాలి. అందుకని ఇక్కడ బైబిల్ చాలా చర్చలు మీరు పోని కదా. ఎవరు కొరక? వాళ్ళు వస్తున్నప్పుడు ఏం చేయాలంట? చప్పట్లు కొట్టాలంట, డప్పులు కొట్టాలంట, అందరూ లేచి అతన్ని ఘనంగా పైకి ఎక్కియాలంట. ఏమన్నా యేసు ప్రభు ఆయన
యేసు ప్రభు కూడా అంత తెలివియరు. యేసు ప్రభు వచ్చినా కూడా పైన కూర్చోబెట్టరు. యేసు ప్రభు కంటే ఎక్కువగా ఇవ్వాలని గొప్ప చేస్తుంటే దేవుడు యేసు ప్రభు అంటున్నారంటే మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు. మీరు ఒకటే చెప్పండి, మాకు ఏమవుతాయా, మేము కూడా ఎలాంటి వాళ్ళము, మీలాంటి మానవులమే. దేవుని వాక్యం మా దగ్గరకు వచ్చింది, మీకు చెప్పేటువంటి అర్హత దేవుడు మాకిచ్చాడు. మామూలుగా అయితే మేము అర్హుని కాదు, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి నేను అర్హుని కాదు. మీకు చెప్పే అర్హత దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను వచ్చాను, కానీ లేకపోతే నేను రాగలనా? నేను అర్హత దేవుడు ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు కాబట్టి వచ్చాను. అది ఆయన ఇవ్వకపోతే నేను రాను. అందుకని ఏమన్నాడు తెలుసా, ఆయన దేవునితో ఉండవలసిన ఆయన మన కోసము ఏ రూపంలోకి వచ్చాకంట, మనుషుని రూపంలోనికి వచ్చాడు. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి చెప్తాను. ఏసీ రూములలో బ్రతికేటువంటి వ్యక్తి, కార్లలో తిరిగేటువంటి వ్యక్తి, అద్దాల మేడలలో ఉండేటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మన పల్లెటూరులో పూరి గుడిసెలో కాలితో నడుచుకుంటూ ఈ పొలం పనులు చేయమంటే చేతనన్నా? ఎందుకు చేయలేడు? నా లెవెల్ ఏంది, నా రేంజ్ ఏంది? నేను అసలు ఏసీలో నుంచి ఎప్పుడు బయటికి రాను. ఏసీ లేకపోతే అసలు నాకు నిద్ర పట్టదు. అర్థమవుతుందా? ఏసీ లేకపోతే నాకు నిద్ర పడదు. అసలు కారు లేకపోతే నేను కింద నడవను. ఏమి లేదు, ఇవన్నీ కాదు. నిన్న కాక మన ఈ 2 గంటలు మన కాడికి వచ్చాయి బండ్లు. ఈ బండి లేకపోతే నడవగలమా? కనీసమే నుంచి ఆ రోడ్డు అంటే వాగుమడుగు రోడ్డు ఉంది కదా, ఇటు ఎదురుపడి వాగుమడుగు రోడ్డు, ఇంతకుముందు ఆ నుంచి మా చింతగుంట్లకు కూడా నేను నడిచి వచ్చాను, పండ్లు కని దానికని. ఈ రోడ్డు దాపామంటే కాళ్ళు నొప్పులు పడుతుంది. నేను అక్కడే కూర్చుంటావు 1 గంట. ఏం పావచ్చు కదంటే ఏం మనకు అవసరమా? అంటే ఏం జరిగిందంటే మనుషులు పెద్దాన్ని చెప్తున్నాను చూడండి, ఉన్న స్థితిలో నుంచి తగ్గించుకొని ఎవరు ఉండరు. తగ్గించుకొని చెప్పుకుంటారా? నా గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటాడు కానీ తగ్గించుకోవాలని చెప్పుకోడు. కాబట్టి యేసు ప్రభు వారు అంత గొప్పవాడు, మామూలు గొప్పతనం కదా అంది. చాలా గొప్పతనం కలిగిన యేసు ప్రభు వారు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడంటే నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్నేం చేస్తాడంట, హెచ్చించును. కానీ నిన్ను నువ్వు హెచ్చించుకోవాలనుకున్నావా, దేవుడు తొక్కితే పాతాలను పోతావు. కొంతమంది మనం హెచ్చించుకోవాలనుకుంటాం, నాకు అర్హత లేదు, నేను సేవకుని కాదు, సేవకుని కాకపోతే సేవకునిలాగా ఫిల్లప్ చేయాలనుకున్నాను అనుకో, నన్ను తొక్కితే మళ్ళా పోయి పూటి గుంతలు పడతా. నీకు అర్హత లేదు, అర్హత లేని ఇక్కడికి వచ్చానంటే నీకు కుదరదు. దేవుడు ఎవరిని అర్హులు వారిని అర్హులుగా చేస్తారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా, ఇదిగో తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును. యేసు ప్రభు వారికి ఉన్న మనసు ఏంటంటే తన్ను తాను తగ్గించుకునే మనసు. ఎవరైనా తగ్గించుకునే మనసు ఉందా? అప్పుడప్పుడు చాలా మంది ఉంటారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేయమని చెప్పడము కష్టమా ఈజీ చెప్పండి అక్క, మీరు చెప్పండి. ప్రార్థన చేయమని చెప్పడము కష్టమా ఈజీనా? కష్టమే. ఈజీను మీకు కూడా తెలియదు, ఎందుకంటే నోట్లో మాటే కదా. ప్రార్థన చేయమని చెప్తారు కానీ మరి వీళ్ళేం చేస్తారు? ఉదాహరణకు సహోదరుడు తమ్ముడు ఉన్నాడు, అన్నా నా కొరకు ప్రార్థన చేయమన్నాడు. తప్పులేదు, చేస్తాను. మరి నువ్వేం చేస్తావు? నేను కూడా ప్రార్థన చేస్తానన్నా నువ్వు ప్రార్థన చేయంటే పర్లా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఏదో మా పరిచర్య మా ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చాను. వచ్చినప్పుడు ఏమంటారు, మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పారు అనుకోండి ఇక్కడ ఊరనుండి. మరి మీరేం చేస్తారు? ఇంటికాడ పడుకోండి నిద్రపోతా. ఇప్పుడు మీరు ఇంటికాడ పడుకొని నిద్రపోతే మేము ప్రార్థన చేయలేమని చేయి. ప్రభు వాళ్ళు పడుకొని నిద్రపోతున్నారు, వాళ్ళ యొక్క మంచం చుట్టూ నీ బంగారు దూతల కాపలా ఉంచి వాళ్ళకి మంచిగా నిద్ర రావాలి, చెడ్డకళలు రాకూడదు, ఎలాంటి దోమలు కొట్టకూడదు ప్రార్థన చేయాలా? మరి అర్థం కాలే లోకానికి. ఇప్పుడు ఏమంటున్నారు, మా కోసం ఏం చేయాలి? నీవు కష్టపడితే ఫలితము వస్తది. కష్టపడకుండా ఎవరికి ఏమి ఇవ్వదు. ఒకవేళ నేను ఇక్కడ ప్రార్థన చేసినా దేవుడు ఏమంటాడంటే వాడికి లేని బాధ నీకెందుకు అంటాడు, వాడికి లేని ఇబ్బంది నీకెందుకు అంటాడు. అప్పుడప్పుడు మీరు అర్థమవుతుంది చూడండి. నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, నాకు దాహం వేస్తుంది, అన్నతో చెప్పాను, తమ్ముడు నీళ్ళు ఇప్పిమన్నాను అనుకోండి, పోయి నీళ్ళు ఇవ్వమంటే ఏమంటారు తెలుసా? ఆయనకు దాహం అయితే ఆయన అడుగుతులే, నీది నువ్వు చూసుకుంటారు, అంతేనా? భోజనానికి ఇప్పుడు బంతులో కూర్చున్నప్పుడు విందులకు వెళ్తారు కదా, అప్పుడప్పుడు చికెన్ కావాలనుకోండి, అడగటం కొద్దిగా సిగ్గుని పక్కన చేత అడిగేది కొద్దిగా పిలవమని. ఏంటంటే సిగ్గు పిలవచ్చుగా, ఏం నీకు కొత్త అంటే బాగా మీరు ఆలోచించండి మా ఏంటంటే జాగ్రత్తగా. తన్ను తాను హెచ్చించుకోవాలనుకున్న వాడు మొదట ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఈ రోజులలో దేవునిలో బ్రతకాలని ఆలోచన కలిగినటువంటి మనకేం చెప్తున్నాడంటే తగ్గించుకునే స్వభావం,
తగ్గించుకోవటం అంటే ఏందో నేను జాగ్రత్తగా గమనించి ఆలోచించాను. మీ అందరూ చెప్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసినటువంటి సువార్త, లేకపోతే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. చాలా మంచి విషయం మీకు అర్థం కావటానికి చెప్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి నిదానంగా చదవండి అమ్మా. 21 నుంచి నిదానంగా చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఏమంటున్నాడు ఇక్కడ? అంత బాగున్నాడు. క్రీస్తు కూడా ఏం చేశాడంట? మీ కొరకు బాధలు పడ్డాడు. ఎవరి కొరకు? యేసుప్రభు బాధలు పడింది. తప్పు చేయలే యేసుప్రభు. యేసుప్రభు తప్పు చేశాడమ్మా? చెయ్యలేదు. ఆయన ముఖం మీద ఉమ్ముతే ఎందుకు తుడుచుకున్నాడు? ఆయన ఎందుకు తుడుచుకున్నాడు చెప్పండి? ఎందుకోసము? మనకు మాదిరి చూపటానికి. ఇదిగో మిమ్మల్ని కూడా ఎవరైనా ఇలా అన్నప్పుడు మీరు కూడా తుడుచుకొని పోండి అని చెప్పడానికి. ఇప్పుడు నేను దొంగతనం చేశాను. దొంగతనం అంటే పెద్ద తప్పు కాదులే. నేను ఒక వ్యభిచారం చేశాను. అర్థం కావటం చెప్తాను. నేను వ్యభిచారం చేశాను. నా కాడికి వచ్చి ఏం బతుకు నీది అనుకో, ఏం నీ బతుకు బాగుందా, నీ దెబ్బ అంటే చేసిన నాకే ఇంత కోపం వస్తే చెయ్యని ఆయనకి ఎంత కోపం రావాలి? చేయని ఆయన కోపం రావలేదా? అందుకని ఏమన్నాడు తెలుసా? ఏమి చెయ్యకపోయినా నేను ఎందుకు ఓర్చుకున్నానంటే మీరు కూడా ఓర్చుకోవాలి. ఈరోజు ఎవరి దగ్గర నుండే ఓర్పు? పంతాలు ఉంటాయి. పగలు తెలుసా? పగలంటే ఏమన్నాడు చూడండి అక్కడ. ఆ మాట చదువు, మళ్ళీ ఒక్కసారి చదువు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన దూషింపబడి మరలా తిరిగి ఒక మాట కూడా ఎందుకనలేదు? ఎందుకనలేదు? ఇప్పుడు చెప్పాలి. ఏమన్నాడు? యేసు ప్రభు వారిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కొడుక చాలా మాటలు అన్నారమ్మా. 1 కాదు 2 కాదు, చిత్రహింసలు పెట్టిన మాటలు అన్నారు. అనేక విధములైనటువంటి చూటిపోటి మాటలతో ఆయనను ఇబ్బందులు పెట్టారు. కానీ ఆయన ఏమన్నా నోరు తెరిసి అన్నాడా? ఇప్పుడు అనలేదంటే అర్థం ఏంటి? మీరు అందరు చెప్పాలి. అనలేదు అంటే అర్థం ఏమిటి? మన 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 ప్రకారము చేతగానుడా అంతేనా బ్రదరు? అనలేదంటే అర్థం ఏంటి? చేతగానుడా మన ప్రకారం. ఇప్పుడు ఏం లేదు, ఇంట్లో భార్య భర్త ఉంటారు అనుకోండి. భర్త ఇంటికి వచ్చినామంటే భార్య ఇప్పుడు దాకా ఆడుండి వచ్చి నువ్వు ఏం చేసి వచ్చి, నువ్వు అది చేసినావు ఇది చేసినావు అన్ని తెలుసు అంటే ఏమి నోరు ఎత్తకుండా మెదలకుండా ఉండనుకోండి. అర్థం ఏంది? ఆమేన్. తప్పు చేసావు కాబట్టి నోరు ఎత్తలేదే. తప్పు చేయకపోతే మరి నోరెత్తంటే ఓదో పాపం పని మనం అడిగాను కాబట్టి అడిగితే అబద్ధం లేదు చెప్పాలి. మళ్ళీ ఎదురెత్తున్నావేంది? ఇప్పుడు అనలేదు కాబట్టి సమాజం ఏమనుకోవాలి? యేసు ప్రభు వారిని బదులు మాట్లాడలేదు కాబట్టి చేసినట్ట కాదు. ఎందుకన్నాడంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాడు ఆయన. మనలాగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు, ఎలా పడితే అలా ఉన్నాడు. ఎందుకన్నాడు? దూషింపబడి బదులు దూషింపలేదంట. దూషింపబడ్డాడంట, బదులు దూషించలేదు. ఇప్పుడు ఇద్దరి మధ్య దూషించవచ్చింది. ఇప్పుడు తర్వాత ఆయన పట్టుకోవడానికి ఒక ఆయన వచ్చాడు, మల్కు అని ఒక ఆయన సైన్యాధిపతి. యేసు ప్రభు వారిని పట్టుకొని తీసుకుపోవడానికి సులువు దగ్గరికి వస్తే యేసు ప్రభు పక్కన ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు అందరికీ తెలుసా? పేతురు. పేతురు. ఈ పేతురు ఏం చేశాడంటే మా గురువు గారిని పట్టుకోవడానికి వచ్చావని కత్తి తీసుకుని ఒక్క దెబ్బ కొట్టాడు అమ్మాయి. ఈ చెవు నలిగిపోయింది, కుడి చెవు తెగపోయింది. వెంటనే పేతురుతో అన్నాడు, పేతురు నీ కత్తి నీ వరలో పెట్టమని ఆ చెవు తీసి అతని కతికిచ్చి ఏనే ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎవరెవరితో మాట్లాడుతున్నాడు? ఏ తప్పు చేయని ఆయన, తప్పు చేసిన ఆయనతో నీ పని నువ్వు చేసుకున్నాడు. బాగా అర్థం చేసుకో. ఏ తప్పు చేయని వాడెవరు? యేసు ప్రభు వారు. తప్పు చేసిన ఆయన ఎవరు? సైన్యాధిపతి. ఇప్పుడు సైన్యాధిపతి కావాలని తప్పు చేశాడా లేదు చెయ్యాలని తప్పు చేశాడా?
ఇప్పుడు చెప్పాలి మీరు, సైన్యాధిపతి కావాలని తప్పు చేశాడా, లేకపోతే వద్దు అనుకుని తప్పు చేయాలి కాబట్టి చేశాడా? కావాలని చేయాల. ఎందుకు చేశాడంటే అతడు పని అతడు చేశాడు, అది అతని పని. అతడు ఒకళ్ళ దగ్గర జీతానికి ఉంటున్నాడు, బాగానండి, జీతానికి ఉంటున్నాడు. ఇప్పుడు ఆ జీతం అనుకున్నటువంటి యజమానుడు ఏం చెప్పాడంటే, నువ్వు పోయి యేసుప్రభువుని పట్టకరమ్మన్నాడు. ఇప్పుడు ఆయన పోయి యేసుప్రభువుని పట్టకరాలి, ఎందుకంటే ఉద్యోగ పని అది. ఇప్పుడు బ్రదర్ ఉన్నాడు, నేను ఉన్నాను, ఫోన్ చేసన్నా ప్రార్థన చేద్దు రమ్మన్నాడు, నేను రాను, నువ్వే రమ్మంటే ఎట్లా ఉంటుంది? నా పని ఏంది? నేను ప్రార్థన చేసే పని నాది. కాబట్టి నన్ను దేవుడు ఏర్పరచుకుంది దీనికోసం, కాబట్టి నేను ఎక్కడికైనా పోయి ప్రార్థన చేసి రావాలి. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, నువ్వు పోవద్దు, వాళ్ళు కాపు కాసినారు, నేను కొట్టడానికి పిలుస్తున్నారు. ఎన్ని చెప్పినా నా ఉద్యోగం నేను చెయ్యాలంతే, ఇది ఉద్యోగం. కాబట్టి ఇప్పుడు ఆ సైన్యాధిపతి ఉద్యోగం, ఆయన పైన ఆయన చేయడానికి పోయాడు. పేతురు కోపం వచ్చి ఆయన మీదకి వచ్చాను అన్నాడు. ఇప్పుడు పేతురు కోపం వచ్చి ఎవరి మీద తిరగాలి? ఎదురు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద తిరగాలి? చెప్పండి, మీకు అందరికి అర్థమైతే ఎవరి మీద ఎదురు తిరగాలి? పేతురు అంత కోపం ఉన్నాడు. ఈ మనిషిని పంపించాడు చూడు, అక్కడ ఒక అధికారి దగ్గర పోయి అడగాలి, మా యేసు ప్రభు ఏ తప్పు చేశాడని మీరు అడుగుతున్నారని అడగాలి. ఆయన అడిగే దమ్ము లేక ఈ చిన్నోడిని వచ్చి అడిగేస్తాం. అర్థమైంది? ఆయన అడిగే దమ్ము లేదు, ఎందుకంటే 10 మందిలోకి పోయి ఆయన అడిగితే ఆయన ఈడికి కూడా ఏమేస్తాడు? శిక్షేస్తాడని. ఆయన అడగలేక, మా సేవకుడిని పట్టుకొని వస్తావని యేసు ప్రభు దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి వాడి మీద ఎదురు తిరిగితే, పేతురు నీ కత్తి నీ వరలో పెట్టయ్యా, నువ్వు అవసరం లేదు అని చెప్పేసి ఆ సైనికుడితో చెప్తున్నాడు, నీ పని నువ్వు జాగ్రత్తగా చేయమని. ఎవరికి అప్పగించిన పని వాళ్ళు జాగ్రత్త చేయాలి. ఇప్పుడు అదే విధంగా మనం గమనించి ఆలోచిస్తే, ఇప్పుడు శిష్యుడు ఆ సైన్యాధిపతి యేసు ప్రభు వారిని పిలిచాడా? యేసు ప్రభు ఆ సైన్యాధిపతిని పిలిచాడా? ముందు యేసు ప్రభు ఆయన పిలిచాడు. ఎప్పుడైతే ఆ చెవి నరికినప్పుడు ఆ చెవి కింద పడిన చెవి తీసి ఆయన కత్తికిచ్చాడు, వెంటనే సైన్యాధిపతి తన కత్తి కిందేసి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నువ్వు గొప్పవాడివి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించని అక్కడే మారు మనసు పొందాడంట. మారు మనసు పొందాల్సింది ఎక్కడో కాదు. నేను గంటల వాక్యం చెప్తే 10 గంటల తోడు కూర్చోబెట్టి మీ అందరి మీద చేతులు పెట్టి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 అని గోల చేస్తే మనిషి మారడు. తప్పు చేసిన వాడిని క్షమించి హక్కును చేర్చుకో, అప్పుడు మారతాడు. హక్కుని చేర్చుకోవాలి. ఇబ్బందుల్లో ఉన్నవాడే, అయ్యో కష్టాల్లో ఉన్నాడే, నా దగ్గర తినడానికి 3 పూటలు తినడానికి ఉంది, ఒక పూట తీసుకెళ్ళి అతను పెడతానని చెప్పు, అప్పుడు మారతాడు. మార్చమని మనం ఏమంటాం తెలుసా? పొద్దుగూకులు ప్రార్థన చేసింది, ఇంకా మారలేదు. ఇంకా ప్రేమ చూపించాలి. ప్రేమ చూపించినప్పుడు ఈ ప్రేమ చేత అతన్ని ఏం చేయగలవు? నువ్వు మార్చగలవు. యేసు ప్రభు వారు చూపించింది ఏంటి? ప్రేమ. ప్రేమ అనేక పాపములను కప్పేస్తుంది. నేను చేసిన పాపము గనుక నేను ప్రేమించినప్పుడు అది పాపంగా కనపడదు, అది కప్పుపడుతుంది. కాబట్టి అదే చెప్తున్నాడు, నాకు కలిగిన ఈ మనసు. ఇప్పుడు నేను నా భార్య కొట్టుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ గా కొట్టుకున్నాం అనుకోండి, ఏముంది? భార్య భర్తలు అన్నా గొడవలు రావా? వస్తాయి రావు? చెప్పండి. మెడున్నాళ్ళు అందరికి వివాహమైన వాళ్ళం కదా, ఖచ్చితంగా 100కు 1000% వస్తాయి. 1000% మళ్ళీ 100కు 1,00,000% కూడా వస్తాయి. వచ్చినప్పుడు భార్య బిగబట్టుకుంటది, భర్త బిగుచుకుంటాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? ముందు భర్త అంటాడు, నేను మగోడు కదా, ఆడదు కదా, ముందు వచ్చి మాట్లాడచ్చు. కానీ ఏముంటుంది, నువ్వు మాట్లాడొచ్చు కదా అనుకుంటాను. ఇప్పుడు ఇద్దరు మాట్లాడరు. ఇప్పుడు ఎవరు మాట్లాడితే ఎవరు తక్కువ? ఎవరు మాట్లాడితే వాళ్ళు తక్కువ వాళ్ళు. బాగా ఆలోచన, ఎవరు మాట్లాడితే వాళ్ళు తక్కువ వాళ్ళు. ఇప్పుడు ఈ పౌరుషం ఏమైపోద్ది తెలుసా? కొంచెం పగ పెరుగుద్ది. ఈ పగ కొన్ని రోజులుంటే ఏమవుద్ది? విడాకులు వస్తాయి. వ్యసనం కాదు, ఏమేమో అన్నం వేసి ఎడబెట్టేసి, అన్నం పెట్టి ఎడబెట్టేసి ఇటు మలుకుంటది. ఆయన ఏమో నీళ్లు పోసుకొని ఆ మంచం మీద అడి తిరిగి పనుకుంటాడు. ఈ అన్నం కుక్కొచ్చి తినిపోద్ది. ఎందుకంటే నువ్వు పిలిస్తే నీ సొమ్మేం పోతుంది? అయ్యా అన్నం వేసాను తినమంటే సొమ్మేం పోతుంది? లేకపోతే నువ్వు వచ్చి అన్నం వేసుకురమ్మంటే నీ సొమ్మేం పోతుంది? ఎవరు ముందు మాట్లాడితే నేనెందుకు తగ్గాలి? నేనేం తప్పు చేయలేదు, నేనెందుకు తగ్గాలి? నేనేం పాపం చేయలేదు, నేనెందుకు తగ్గాలి? ఇప్పుడు యేసు ప్రభు పాపం చేశారన్న తగ్గింది? చెప్పండి. యేసు ప్రభు తప్పు చేశారనమ్మా తగ్గింది? కాదు. యేసు ప్రభు ఎందుకు తగ్గాడంటే
తన జీవితంలో మనకు మాదిరి చూపిస్తున్నాడు, మనకు మాదిరికరంగా ఉన్నాడు. మీరు కూడా ఇలా ఉండాలి, మీరు కూడా నాలాగా మారాలి, మీరు కూడా నాలాగా క్షమించాలి, మీరు కూడా నాలాగా లోబడి ఉండండి. తప్పు లేదు, తప్పు లేదు. ఎందుకు తప్పు లేదని చెప్తున్నానంటే బాగా గమనించి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము బైబిల్ గ్రంథంలో నుంచి 29వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా చదవండమ్మా. 29, 23 సామెతల గ్రంథం. ఎవని గర్వము వానిని తగ్గించును. ఏందంట మనిషిని తగ్గించేది? గర్వము, అహంకారము, లెక్కలేనితనము వాడిని ఏం చేస్తుందంట? తగ్గిస్తుంటది. 10 మందిలో నువ్వు గొప్పోడు అంటారు కానీ వాడు పోయిన తర్వాత అంటాడు ఇట్టాటోడు ఎప్పుడు బాగుపడతాడు అంట. ఎవని గర్వమాన్ని తగ్గించును, ఎవని అహంకారమాన్ని తగ్గించును. నెబుకద్నెజరు అంత గొప్ప రాజు అహంకారంతో గర్వంతో విర్రవీగిపోవటం వల్ల తన జీవితంలో ఏం చేశాడంట? గడ్డి మేయటానికి రెడీ అయిపోయాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఆయన దూషింపబడి ఎదురు దూషింపబడలేదు, ఆయన చెప్పింపబడి ఏమన్నాడు చూడమ్మా, చదవండి. పేతురు 1:2-22 నుంచి చూడండి. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయము తీర్పు తీర్చు దేవునికి తన్ని తాను అప్పగించుకునను. మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఆయన పొందిన దెబ్బల వల్ల, ఆయన పొందిన గాయముల వల్ల మనకు విడుదల వచ్చిందంట. ఆయన చేసినటువంటి పరిస్థితుల వల్ల మనకు ఇరుగుదల వచ్చిందంట. ఈరోజు యేసు ప్రభు వారిని సమాజం ఏమని మాట్లాడుతుందంటే, నిజముగా యేసు ప్రభు వారు గొప్పడైతే ఆ 3 మేకల మీద నుంచి దిగి రావచ్చు కదా. సిలువ భుజం మీద పెట్టినప్పుడే వాళ్ళందరినీ ఒక్క దెబ్బతో మొత్తాన్ని చంపేసి నేనే గొప్పని చెప్పుకొని సిలువ మరణాన్ని ఎదిరించి రావచ్చు కదా. మీ యేసు ప్రభు, ఇదిగో దేవుడు అని చెబుతున్న యేసు ప్రభు చేతగానుడు కాబట్టే ఆ మనుషుల చేతిలో చచ్చిపోయాడు అని చెప్తున్నారు లోకంలో. అర్థం కాల లోకానికి. ఇంకా నేటి వరకు అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదంటే మనము గొప్ప వాళ్ళం అనుకోవటం అంటే 10 మంది మీద గెలవటం గొప్పతనం అనుకుంటున్నాం. 10 మందిని ఓడించి వాళ్ళతో గొడవలు పెట్టుకొని మగసిరిగా బతకడం గొప్పతనం అనుకుంటున్నాం. యేసు ప్రభు అది నేర్పించలేదమ్మా. నీ సహోదరుని రక్షించటం గొప్పతనం అన్నాడు. నువ్వు దారిలో పోతున్నావు, బాగేనండి, దారిలో పోతున్నావు, బాయిలో ఒకడు పడిపోయాడు, బాయిలో పడ్డు నేను లేవనెత్తుతావా లేకపోతే చూసి వెళ్ళిపోతావా? ఎందుకు లేవనెత్తుతామంటే నీ మనస్సులో మానవత్వం ఉంటే ఖచ్చితంగా వాడిని పైకి లాగుతావు. ఈరోజు కొడుక మనము కొడుక పరలోక రాజ్యం అనే ప్రయాణంలో వెళ్ళిపోతున్నాము. ఇదిగో నాశనం అనే కోపానికి దగ్గరగా ఉన్నది లోకంలో చాలా మంది. ఈయనను బయటికి లాగాలనిందా లాగకూడదనిందమ్మా మీకు? మరి లాగాలని ఉన్నప్పుడు వాళ్ళ కొరకు నువ్వు చేసే ప్రయాస ఏది? వారి కోసం నువ్వు పడే ప్రయాస ఏది? వారి కోసం నువ్వు చేసే ప్రార్థన ఏది? చెప్పండి, మీరేం చేస్తున్నారు ఈ రోజులలో? ఎవరు లేరు. ప్రార్థనల కోసం దేనికోసం యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారంటే రోగాలు పోగొట్టుకోవడానికి వస్తున్నారు, జబ్బులు పోగొట్టుకోవడానికి వస్తున్నారు, బిడ్డలు పుట్టడానికి వస్తున్నారు, ఉద్యోగాలు రావడానికి వస్తున్నారు, పంటలు పండటానికి వస్తున్నారు. కానీ ఒక మనిషిని మార్చడానికి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు. హాస్పిటల్లకు ఉరికినట్టుగా ఉచిత వైద్యం చెప్పినట్టుగా ఉచిత వైద్యాలని వెళ్ళిపోతున్నారు గుంపులుగా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత రావాలి, కానీ నేను చెయ్యి పెడితే ఇంకొకరు చెయ్యి పెడితే స్వస్థత రాదు. మరి వస్తుంది కదంటే వస్తుంది అంటానికి రీజన్ చాలా ఉంది. మీకు అందరికి అర్థం కావటం చెప్తాను, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తాను. బాగా గమనించి ఆలోచించండి. నిర్గమకాండంలో ఒక సందర్భం ఉంది. మోసే చేతిలో ఉన్న కర్రని కిందేశాడు. ఏమైంది? మీ అందరూ ఈ మధ్యకాలంలో నేను పాటించారు కదా 40 రోజుల మోసే ఉపవాస పండుగలని. మోసే కర్రని కిందేస్తే ఏమైందమ్మా? పామైంది.
మాంత్రికులు కూడా కర్రన కింద ఎత్తే ఏమైంది? పాములే. ఇప్పుడు ఎవరు గొప్ప? ఇప్పుడు చెప్పాలి, ఎవరు గొప్ప? అర్థం కాదా? మీరు కాబట్టి మోసే గొప్ప అనుకుంటున్నారు. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఈరోజు బైబిల్ కొద్దిగా తెలిసి మోసే గొప్ప అంటున్నాం కానీ, బైబిల్ తెలిసినా కూడా మోసే గొప్ప అంటున్నాం కానీ, అసలు గొప్ప ఊరంటే ఒక మాటలో చెప్పాలంటే బాగా అర్థం చేసుకోండి, గమనించండి. ఇద్దరిని పరీక్ష పెట్టిన ఫరో గొప్పడు. అంటే అతని హృదయంలో ఏమొచ్చింది? నువ్వు కాదు వీళ్ళు కూడా చేస్తారు, దాంట్లో ఏముంది? ఈరోజు క్రైస్తవులు కావుందా? ఈడికి వచ్చినా కాదు, ఆడికి పోయి అంతరం గడుచుకున్నా పోతుంది జ్వరం. ఏముంది ఆడికి మన జ్వరం పోదా? ఈడికొస్తే పోతా? ఈడికొస్తేనే పిల్లలు కాదు, నేను అక్కడే పోయినా కూడా పిల్లలు పడుతున్నాను. మనం ఏం చేయాలి? రెండు ఒకటేనా? బాగా అర్థం చేసుకోండి. నీకు కాదు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీకే కాదు, యేసు ప్రభు దగ్గరికి రానుండి కూడా పంట పండుతుంది, 50 లక్షలు 60 లక్షలు సంపాదిస్తున్నారు. నీకు వారికి కొన్ని తేడా. నీ పొలాలే పండుతున్నాయా? వాళ్ళ పొలాలు పండట్లేదా? అర్థం కాల లోకానికి ఇంకా యేసు ప్రభు వారు అర్థం కాక అవసరాలకు వచ్చి వాడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఉచితంగా వరాలు ఇచ్చే దేవుడు అని చెప్పేశారు యేసు ప్రభు పేరు. అందుకనే మీటింగులు కూడా ఏం పెడతారంటే స్వస్థత మహాసభలు. స్వస్థత మహాసభలు. స్వస్థత చేస్తారండి అంటే బాగు చేస్తారండి, లేదా రక్షణ సభలు అని ఎవరైనా పెడతారా? రక్షణ సభలు అని పెడితే పోతారా? ఆడ స్వస్థతలు జరుగుతాయంట, ఆడికి పోతే కళ్ళు లేని వాళ్ళ కళ్ళు వస్తాయంట, కాళ్ళు బున వాళ్ళ కాళ్ళు వస్తాయంట, నడుములో బున నడుములో పోతాయంట, ఆడికి పోతామని అడుగుతుంటారు. హాస్పిటల్కి పోతే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఒకటి అయితే కటిక్కి నడుములో పోతే ఉదయాన్నే వెళ్ళిపోతాం వాళ్ళ పనికి. బాగా అర్థం చేసుకోండి. బైబిల్ ఏం చెప్తుందంటే పాపం అనే ఊబిలో చిక్కుకొని నరకానికి చేరువైపోయి అబద్ధముల చేత, మోసముల చేత, క్రూరత్వం చేత, పాపముల చేత నశించిపోతున్న బిడ్డలను మార్చడానికి యేసు ప్రభువు వచ్చాడు, కానీ నీ పై శరీర అవసరాలు తీర్చడానికి రాలేదు ఆయన. అవి తీర్చడంటే ఆయనకు ఒక లెక్క. ఆత్మకు బట్టిన రోగాన్నే పోగొట్టే దేవునికి శరీరం బట్టి రోగాన్ని పోగొట్టలేదా? ఆత్మకు పట్టిన రోగాన్నే పోగొట్టినాడు. 50 కేజీలు పండెత్తినోడికి 5 కేజీలు పండ ఒక లెక్క. 5 కేజీలు ఎత్తినోడికి 50 కేజీలు ఎత్తటము. నేను చెప్తాను చూడండి, కర్రన పాము చేసినటువంటి ఆ మాంత్రికులైనా, అప్పుడు మోసే దగ్గర ఉన్న మాంత్రికులైనా, ఇక్కడికి వచ్చే ఏదో ఒకటి పెట్టి జ్వరం బాగొట్టిన వీళ్ళైనా, ఏదో ఒకటి పెట్టి బిడ్డలు పెట్టిన వీళ్ళైనా పాపంలో కూరుకుపోయిన మనిషిని బాగు చేయటం వల్ల కాదు. అది కేవలం పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన యేసు ప్రభు వారి వల్ల మాత్రమే అవుతుంది, ఎవరి వల్ల కాదు. పాపంలో నుంచి బయటికి తీసుకురావటం, పాపంలో నుంచి బయటికి తీసుకురావటం. పాపంలో నుంచి బయటికి తీసుకురావాలంటే యేసు ప్రభు వారు తగ్గించుకొని కాళ్ళు పట్టుకున్నాడు. అవసరం అంతే, కాళ్ళు అయినా పట్టుకోవడానికి సిద్ధమైపోయాడమ్మ. మీ కాళ్ళు పట్టుకుంటానన్నాడు ఆయన, తెలుసా? పట్టుకున్నాడా లేదా? అప్పుడు ఏం చెప్పాడు ఆయన? చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం అనుకుంటాను, ఒకసారి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము తీశారమ్మా. 15వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. 15 నేను 14 నుంచి చదవండి, 13 నుంచి చదవండి, జాగ్రత్తగా అర్థమవుతుంది. కాబట్టి ప్రభువు బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకులైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును ఒకరికొకరు చేయాలంట. యేసు ప్రభు వారే వాళ్ళ పాదాలు కడిగారంట. ఎవరి పాదాలు కడిగారు? శిష్యుల పాదాలు. బాగా అర్థం చేసుకోండి. నేను ముగించే ముందు చెప్తాను, బాగా చెప్తాను, బాగానండి. మీరు పాపము ఇప్పుడు దాకా కష్టపడి వచ్చి నిద్ర వస్తుందేమో కానీ జాగ్రత్తగానండి. ఇది మాధుర్యము, బంగారం కంటే విలువైనది. మీరు ఒకవేళ రాత్రి పగులు సువార్తకెళ్ళి సభలకెళ్ళి ఎన్నా కూడా అక్కడ ఏదేదో గలిబిలు చేసి పంపుతారు, కానీ మా అర్థమయ్యే మాటలు చెప్పేది తక్కువ మంది ఉంటారు. నేను అందనంట కొద్ది తక్కువే, జాగ్రత్తగానండి. ఇప్పుడు యేసు ప్రభు వారు పాదాలు కడిగాడు. ఎంతమంది పాదాలు కడిగాడమ్మా? శిష్యులందరూ. ఎంతమంది శిష్యులమ్మా? 12 మంది. 12 మంది పాదాలు కడిగాడా లేదా? ఊరిదాన్ని పక్కన పెట్టాడమ్మా?
ఎవరిని పెట్టలేదు కదా. మీకు అప్పుడప్పుడు అంటే మీరు ఒకవేళ అంటే ఈ యొక్క సహవాసంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు కూడా దైవ ఇప్పుడు అయ్యగారు వచ్చినప్పుడు చేస్తుంటారు ఈ సంఘం ఈ పరిస్థితి. అందుకని మీకు అర్థం కావడం చెప్తాను చూడండి. 12 మంది గడిగారా లేకపోతే ఒకళ్ళని పక్కన పెట్టాడా? ఈ 12 మందిలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. పేతురు పాదాలు గడిగాడా కడగలేదా యేసు ప్రభు వారు? కడిగాడు. అందరికి అర్థమైంది కదా. అదే విధంగా పేతురుగా ఉన్నటువంటి తోమా పాదాలు గడిగాడా కడగలేదా? కడిగాడు కదా. అదే విధంగా ఫిలిప్పి పాదాలు గడిగాడా కడగలేదా? 12 మంది అపోస్తులు బర్తలోమయ, యోహాను, యాకోబు అందరి పాదాలు గడిగాడు కదా. పేతురు యేసు ప్రభు వారిని పట్టుకొని పోతున్నప్పుడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని అంటాడని యేసు ప్రభువు తెలుసా తెలియదా? ముందే తెలుసు. అయ్యా ఈ రోజు కోడుకు యొక్క ముందు నువ్వు నన్ను ఎరగని ముమ్మారు చెప్తానని తెలుసు కదా. అంటే నన్ను ఎరగనన్న ఈయన పాదాలు కూడా గడిగినాడు ఆయన. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, 12 మందిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు తెలుసా? ఇస్కరియోతు యోధ. యేసు ప్రభుని ఏం చేశాడు? అప్పగించాడు, అమ్మేశాడు. మన భాషలో చెప్పాలంటే అమ్మేశాడు. ఎంతకు అమ్మాడు? 30 ఎండి నాణ్యాలకు అమ్మాడు. అమ్మినటువంటి ఈయన వృత్తి ఎలాంటిది? ఈయన వృత్తి ఎలాంటిది? ఇప్పుడు చెప్పండి మీరు. ఎలాంటిదమ్మా? చదవండి ఆ మాట కావాలంటే. యోహాను సువార్త 12వ అధ్యాయం అనుకుంటాను. 12వ అధ్యాయం జాగ్రత్త చూడండి అమ్మా. 12వ అధ్యాయం మీకు అర్థం కావడం మంచిగా చెప్తాను చూడండి. 6వ వచనం నుంచి 6 నుంచి చదవండి. 6 వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చిన గనుక అలాగూ చెప్పాను. ఇక్కడ ఒక ఆమె యేసు ప్రభు పాదాలు కడిగింది, అత్తరుతో తన తలాంటిది మొత్తం చేసింది. ఆ యొక్క అత్తరు ఎంతంట? 300 దేనారములు అంట. ఎంతమ్మా? 300 దేనారములు. ఆ రోజులలో కూలికి పోతే రోజు కూలి ఎంత? దేనారం. అంటే 300 రోజులు పని చేస్తే ఎంతో అంత అత్తర. 300 రోజులు పని చేసిన దాన్ని అత్తరగా కొనేసి యేసు ప్రభు మీద పోసి ఆయనను అభిషేకించిందమ్మ. ఆయనను కడిగేసింది ఆ యొక్క అత్తరతో. 300 రోజులు పని చేసింది తెచ్చి దేవుడికి ఇస్తారా మూరన్న? ఒక రోజు పని చేసింది వేయటానికే మనకు నష్టం కదా. ఒక రోజు పని చేసిన దాంట్లో 1% కూడా ఇయ్యం. ఎతుకుతాం ఏడున్నాయో ముక్కు పుణిగిపోయి పావలాలు, 5 రూపాయలు 10 రూపాయల కాగితాలు. ఆ కాగితాలు మీరు కానుకలు పెట్టలేసి తీసుకెళ్లి పక్కన ఏడన్నా పెట్రోల్ బుక్కులు కానీ ఏడన్నా తెస్తే చల్లబడి పక్కన అవుతారు. చినిగిపోయి కదా వేసేది మంచిగా వేయరు కదా ఎవరి కొరకు. జాగ్రత్త గమనించండి. ఈ 300 దేనారాలకు అత్తరతో తెచ్చిపోసాక ఆయన అన్నాడు, అమ్మా ఎందుకు ఎస్ట్ చేస్తున్నావు? ఇది తీసుకెళ్లేసి అమ్మితే 300 రూపాయల దేనారాలు వస్తాయి కదా. ఈ దేనారాలు ఎవరికి ఇవ్వచ్చు? పేదలకు ఇవ్వచ్చు కదా. ఈడిలాగా చెప్పింది పేదల మీద శ్రద్ధ కలిగి కాదంట. వాడి దగ్గర ఏముందంట? డబ్బులు సంచి. ఏం డబ్బులు సంచి? యేసు ప్రభు వారికి పోయిన కాడల్లా ఎవరో ఒకళ్ళు వాళ్ళ పరిచర్య కొరకు అవసరానికి డబ్బులు ఇస్తారు. ఆ కానుక సంచి ఎవరి దగ్గర పెట్టాడు యేసు ప్రభు? ఇస్కరియోతు యోధ దగ్గర పెట్టాడు. ఎందుకు పెట్టాడు? చెప్పండి. డబ్బు సంచి ఒకవేళ పేతురు దగ్గర పెట్టండి అనుకో, ప్రార్థన చెప్తుంటే వాక్యం ఏండు పేతురికి వెళ్ళే చూస్తాడు. అందుకని వాడి దగ్గర ఉంటే చూడగా అర్థమైందా? అందుకని ఇస్కరియోతు యోధ దగ్గర పెట్టిండు. దాంట్లో ఏసే వాటిని ఏం చేస్తున్నాడు? వాడు కొన్ని తీస్తున్నాడు. వాడు దొంగని తెలుసు కొడక వాడి పాదాలు కూడా కడిగిండా కడగలేదా? అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు అందరినీ సమానంగా చూసిండా? ఇప్పుడు మనం చూడగలమా? తప్పు చేశాడన్నా. నిన్నటి దాకా ప్రార్థనకు వచ్చిండు, మళ్ళా పోయి సిగరెట్ తాగుతాడు. వీడి ప్రార్థన కూడా వద్దు అంటే ప్రేమించవా? బాగా ఆలోచించండి. ప్రేమించవా? అబద్ధాలు ఆడుతున్నా, టీవీలు చూస్తున్నా, ఈయన అసలు బయటికి నెట్టేదా అంటే ప్రేమించవా? యేసు ప్రభు వారు 12 మంది పాదాలు కడిగి వాళ్ళతో చెప్తుండో, నేను మీకు చేసినలాగున మీరు ఒకరికొకరు చేయండి. మనం ఎవరైనా ఒక మాట అంటే బెగబట్టుకుంటా. నువ్వు బెగబట్టుకుంటే ఊరికి నష్టం, నష్టం. ఇంకా చెప్పాలి, ఊరికి నష్టం. నేను బెగబట్టుకుంటే ఊరికి నష్టం. నాకు నష్టం కాదు, నీకు నష్టం కాదు, ఈ సంఘానికి నష్టం, ఆ గ్రామానికి నష్టం. ఎందుకంటే
మన ఇద్దరి మధ్య ఇప్పుడు నేనున్నాను అనుకోండి, సువార్తకు వస్తున్నాను అనుకోండి, నాకు అన్నకు మధ్య విభేదం పెట్టింది అనుకోండి, నేను సువార్తకు బాను, అన్న సువార్తకు బాడు, ఇప్పుడు ఆ ప్రాంతంలో పరిచర్య జరుగుద్దా? పరిచర్య జరగకపోతే ఎవరికి నష్టం? ఆ ప్రాంతానికి నష్టం. ఎంత మందిని పెట్టాడు నీ మీద భారం పెట్టి, నువ్వు ఎంత మందిని మార్చాలని నిన్ను మార్చుకున్నాడు, ఎంత మందిని పరలోకానికి తీసుకురావాలని నిన్ను మార్చుకున్నాడో తెలుసా? వేల మందిని నువ్వు మార్చాలి. నువ్వు నా కొరకు అనేక మందిని సంపాదించాలి, అనేక మందిని సంపాదించి వాళ్ళని రేపు పరలోకంలో చేర్చాలని నిన్ను నిలబెడితే నిన్ను ఒక చిన్న మాటతో నొప్పించి నిన్ను దేవుని దగ్గరికి రాకుండా చేసినాడు. వాడు మామూలుడు కాదు. యేసుప్రభువుకి కుయుక్తి, అప్పవాది కుయుక్తి తిరిగినాడు. యేసుప్రభు మామూలుడా? సాతాను కుయుక్తి అనేది తెలియదా? రే నువ్వు మామూలుడు కాదు, ఇట్టనే చేస్తున్నావు, నేను ఇట్టాటోళ్ళు కాదు, చివరికి నన్ను చంపినోడిని కూడా నేనేం చేస్తానన్నాడు. ఆమేన్. నా పక్కలో బల్లెంతో పొడిచినోడు కూడా తండ్రి వీళ్ళేమి చేయుచున్నారో ఇలాగ తెలియదు, నన్ను క్షమించు అని వదిలేశాడు. అది తగ్గించుకోవటం అంటే. తగ్గించుకోవడం అంటే మామూలు విషయం అనుకున్నావా? ఇదిగో ప్రార్థన పెడుతున్నారు, ఇదిగో ఇక్కడ ఆ ఒంగోలులో ప్రార్థన పెడుతున్నారు, గుంటూరులో ప్రార్థన పెడుతున్నారు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోతున్నాను, 10 లక్షలు ఖర్చు పెట్టుకొని పో. నువ్వు ఒక్కదాని మారుతావో మారవో తెలియదు, నీ భర్త కూడా మారడు. అదే నీ ఇంట్లో, నీ గ్రామంలో, నీ కుటుంబంలో ప్రార్థన పెట్టి సువార్త చెప్పి ఎందుకు మారరా చూద్దాం. తిరణాలకు వెళ్ళినట్టు, పబ్బన్నాలకు వెళ్ళినట్టు అందరికి అన్నారు చూడండి, యాత్రలకు వెళ్ళినట్టు వెళ్తున్నారు. కానీ నీ కుటుంబంలో సువార్త లేక ఎన్ని రోజులైందో నీకు తెలుసా? నీ ఇంటిలో వాళ్ళకి రక్షణ మాటలు తెలియక ఎన్ని రోజులైందో నీకు తెలుసా? వాళ్ళు ఇండ్రు, నువ్వు పోయి చెప్పి ఎందుకు ఇండ్రు? వాళ్ళు తిండ్రు అంటావు, కానీ అలిగినప్పుడు తిండ్రు అంటావు. ప్రేమతో ఏం చేస్తావు? తినకపోయినా 4 ముద్దలు తీసుకొచ్చి పెడదామని ఇంట్లో పెట్టి, రే మీ నాన్న కాడ అన్నం ఉంది కానీ చికెన్ ముక్కలు ఉన్నాయి కానీ తినమని చెప్పు. నువ్వు బయటికి బాగానే పొరపొరపడి తినేస్తాడు. అలాగే నువ్వు చెప్పితే దొంగచాటుగా నేను బాగుపడతాడు. కానీ చెప్పే మనసు లేదు ఈ రోజులలో. చాలా చోట్ల నేను కూడా మా ప్రాంతంలో చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఊర్లలో ప్రార్థన అయితే పెట్టినారు, ఓర్లమెట్ అయితే పొరుగులు పోతున్నారు. నేను చెప్తాను, గ్రామం మార్చుకోండి అమ్మా, గ్రామం మార్చుకోండి. నువ్వు మారి గ్రామాన్ని మార్చు. ఒక సమరయ స్త్రీ ఆమె మారింది, ఆమె ఉన్న గ్రామాన్ని మార్చింది. నువ్వు మార్చు, నీ పని అదే అని చెప్తే వాళ్ళు అన్నారు, అన్న ఇన్ని రోజులు మాకు ఊరికి చెప్పలేదన్న, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని పిలిచారన్న, మీరు బాగుపడండి అని ఎవరు చెప్పలేదు. మీకు అర్థం కావడం చెప్తున్నాను చూడండి, రైతు పని లాగా చెప్తాను. మీకు రైతులు అందరు కదా, రైతు పని చెప్తున్నాను. ఎవడైనా పొలం వేసుకోవడానికి ఇష్టపడతాడా, కూలికి పోవడానికి ఇష్టపడతాడు? చెప్పండి. ఎందుకు పొలం వేసుకోవడానికి ఇష్టపడేదాన్ని బాజీ? ఎందుకు కూలికి పోవడానికి ఇష్టపడ్డా? కూలికి పోతే కూలే పోతుంది, పొలం వేసుకుంటే. కానీ పొలం వేసుకోవటానికి ఇష్టపడరు ఊరు కూడా, కూలికి పోవటానికి ఇష్టపడతారు ఎక్కువ, తెలుసా? కూలికి పోతే పోవటం, పని చేయటం, వచ్చి పండుకోవటం. అదే పొలం వేసుకున్నోడికి ఆ నారు తెచ్చుకోవాలి, దాన్ని వడ్డుకోవాలి, ఉదయాన్నే 5 గంటలకు లేయాలి, మళ్ళీ దాన్ని దేశపోవాలి, దానికి మందు పెట్టుకోవాలి, మళ్ళీ వానొస్తుంటే తరప్రాణాలు చేయాలి, మళ్ళీ ఇబ్బంది పడాలి. ఈ కష్టం అంటే పడదు. అందుకని ఈ శాఖలు అంతా ఎవరు పడతారు? నలుగురితో కలిసి కూలికి పోతే 10 రూపాయలు వస్తాయి కదా. ఇప్పుడు ఈ ప్రాంతంలో సువార్త చెప్పితే వాళ్ళు తిడతారు, వీళ్ళు అరుతారు, వాళ్ళ చేత అనిపించుకోవాలి, వీళ్ళ చేత అనిపించుకోవాలి, ఇంట్లో వాళ్ళు చెప్తారు. ఈ బాధ అంటే ఎందుకు? ఒక్కదాన్ని సంకల బైబిల్ పెట్టుకుని ఊరికి కాని రాకుండా పొయ్యెత్తే పోద్ది కదా. అంత బాగుందో చూడు పోలిక. సేమ్ యాస్టీస్ అవగానే కష్టపడి నువ్వు పొలం సొంతగా వేసుకొని నువ్వు ఎంత లాభం సంపాదించుకుంటావో నీ ప్రాంతాన్ని మార్చుకుంటే నువ్వు కూడా అంతే బాగుపడతావు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇలా నువ్వు చేసినప్పుడు నువ్వేం చేయాలి? శత్రువు దగ్గర కూడా బతిమలాడాలి, పోయి రాండమ్మా ప్రార్థన చేద్దాం, మా ఇంటికాడ ప్రార్థన పెట్టుకుని వచ్చినండి, మా గ్రామం దగ్గర మన గ్రామంలో ప్రార్థన పెట్టి వచ్చినండి. అప్పుడప్పుడు తెలుసో తెలియదు లోకంలో ఒట్టి వాటి కోసం మన శత్రువులు కూడా వచ్చి ఊర్లో ఇది చేస్తున్నాం, నీ వంతే అండి. నిన్నటిదాకా నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు? అవును, కలుపుకోపోవటానికి మాట్లాడతాడు, తప్పు లేదు. ఇప్పుడు పరలోక రాజ్యం కొరకు నువ్వు ఒకరిని పిలిస్తే తప్పు లేదు. అందుకని యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, తన్ను తాను తగ్గించుకున్నాడు, మనము కూడా మనము తగ్గించుకోవాలి. మనము తగ్గించుకోవాలి. తగ్గించుకోవటం అంటే ఏంటంటే, నాకేమి రాదు, నేను పురుగు లాంటి దాన్ని, పేడ మీద పురుగు లాంటి వాడిని, దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని ప్రార్థన చేయడం కాదు, క్రియల రూపంగా తగ్గించుకోవాలి. యేసు ప్రభు ఇస్కరియోతు పాదాలు కడిగినట్టు మామూలు విషయం అమ్మ, అసలు మామూలు విషయమేనా? మనకి తెలుసు కదా, అప్పుడప్పుడు తెలుసు కదా, కొంతమంది దొంగ బోధకులని, వాళ్ళు దొంగలని తెలిసి కూడా వాళ్ళ దగ్గర పోతే చీ అని చెప్తుంటాం. ఒక మనిషి గురించి వాడు చెడ్డోడు అని తెలిసి అప్పుడు చెడ్డగా చెప్తాం, మంచిగా చెప్తామా?
కానీ మంచిగా ఎప్పుడని చెప్పామా? ఎందుకు చెప్పాం? మనం ఎదుటి వాళ్ళని మంచిగా చూసే స్వభావం మన దగ్గర ఉంటే చెప్పడానికి. యేసు ప్రభువారు ఇస్కరియోతు యూదాను కూడా ఎలా చూశాడు? మంచివాడిగా చూశాడు. వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని కూడా ఎలా చూశాడు? మంచిగానే చూశాడు. పాపాత్మురాలైన స్త్రీని కూడా ఎలా చూశాడు? మంచిగా చూశాడు. ఈ మంచిగా చూడాలంటే మనకేం కావాలంట? ఏం కావాలమ్మా? ఇంకా ఏం కావాలి? ఫిలిప్పీయులకు 2:5 ఏం కావాలి? ఏందమ్మా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 చదవండి, ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, సమయం కూడా అయింది. కానీ ఏం కావాలంట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 త్వరగా మీరు చదవాలి కాబట్టి నేను ఉంచాను అంతలోకి, లేకపోతే నేనే చదివాన్ని, మీరు చదివితే బాగుంటుందని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనసు? ఏ మనసు? ఈ మనసు అంటే ఏ మనసు? శత్రువులను కూడా దగ్గర పోయి బాగుండవనే మనసు. నిన్ను చూసి అసహించుకున్న వాళ్ళను కూడా ప్రేమతో పిలిచే మనసు. నీ ప్రాంతం నరకానికి పోతుంటే నీకు నిద్ర పట్టకుండా వాళ్ళ కోసం రాత్రింబగలు సువార్త చెప్పించే మనసు. యేసు ప్రభు మనసు అదమ్మా. యేసు ప్రభు అంతటా యేసు ప్రభు ఎక్కడెక్కడ లేడు. ఏమన్నారు తెలుసా? ఇదిగో వీళ్ళందరూ పాడైపోతుంటే నాకు ఎలా నిద్ర పట్టుద్ది? ఎలా నిద్ర పట్టుద్ది ఆయనకి? వీళ్ళందరూ ఇబ్బందులు పడుతుంటే నేను కడుపు నిండా దీన్ని ఎలా పండుకుంటాను? ఇది నా మనసు కాదు. నా మనసు వీళ్ళందరూ బాగుపడటమే నా మనసు. సమరయ స్త్రీని బాగు చేసిన తర్వాత వాళ్ళ శిష్యులు తీసుకొచ్చారు ఆహారం, తిందుకు రమ్మంటే నేను ఆల్రెడీ తినేసాను అన్నాడు. ఏం భోజనం తిన్నాడు ఆయన? చికెన్ బిర్యానీ తిన్నాడా? ఒక పాపంలో ఉన్న స్త్రీని మార్చాడు. అదే ఆయన పెట్టిన భోజనం, ఆయన తినిన భోజనం. కాబట్టి మనందరికీ ప్రభు చెప్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు. క్రీస్తు యేసుకు ఏ మనసు కలిగిందంటే శత్రువులను సహితం ప్రేమించే మనసు. ఎందుకయ్యా వాళ్ళను సైతం ప్రేమించాడంటే, శత్రువుని ప్రేమిస్తే ప్రేమ చేత వాళ్ళను మార్చుకోవాలని చూశాడు ఆయన. ఈరోజు ప్రేమతో మార్చే స్వభావం మనలో ఉందమ్మా. భర్త భార్య మీద, భార్య భర్త మీద పగలదించే రోజులో ఉన్నాం. ఇంకెక్కడ తిరుగుతాం? పగపించుకుంటూ పోతే ఏమవుతుంది? దూరం పెరగటం కానీ ఏమన్నా అన్యోన్యత ఉంటుందా? అక్క చెల్లెల మీద, చెల్లెల అక్క మీద పగపించుకునే రోజులో ఉన్నాం. ఆలోచించండి. యేసు ప్రభువు చెప్పాడు, నీ శత్రువులను ప్రేమించు, నేను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. ఇబ్బందులలో, కష్టాలలో, బాధల్లో, ఇరుకులలో ఉన్న వాళ్ళను చూసి నీకు ఎలా నిద్రపడుతుంది? వాళ్ళకు సువార్త అందించడానికి నీ వంతు సహకారం నువ్వు చేయమంటున్నాడు. ఈరోజు నువ్వు చేయకపోతే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. సహోదరి సహోదరులు హెచ్చరిస్తున్నాడు. నాకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండమన్నాడు. ఈరోజు ఆ మనసును ధరించుకుంటే సంపాదన కోసం పాకులాడవు, ఏ లోకం కోసం పాకులాడి తిరగవు. 10 లక్షలు సంపాదించా నాకు సార్లు అనుకుంటావద్దు. విజయవాడలోనంట మనకు ఆయన చెప్తున్నాడు, కోట్లు సంపాదించిన ఆయనంట పులిహార పొట్లం కోసం ఎదురు చూస్తున్నాడు. ఏమైంది? మొత్తం కోట్లు బూడిపోయి, ఫస్ట్ ఫ్లోర్ బూడిపోయి, 2వ ఫ్లోర్ కాడిపోయి పైన నిలబడి ఎవరైనా వాటర్ బాటిల్ కానీ పులిహార పొట్లం ఇస్తే బాగుండే అంటున్నాడు. రాత్రి మగలు అంటే తిరిగి 10 నిమిషాలు అంటే నాకు ఆ టెన్షన్, నా పని, నా బిజీ అనుకున్నాడు. మరి ఇప్పుడు ఆ నేలలో ఏం పని చేస్తాడు? పక్కకేమైనా పోతాడా? ఎప్పుడు 24 గంటల చెవుకాడు ఫోన్ తీసేవాడు కాదు. ఫోన్కి ఛార్జింగ్ లేదు, కరెంట్ లేదు. ఇంకెవరితో మాట్లాడతాడా? దేవుడు తెలుసుకుంటే అప్పుడప్పుడు ఈ హెచ్చరికలు మనకి ఇవన్నీ కూడా జాగ్రత్త. మన పరిస్థితి కూడా అలాంటిది అవుతుంది. కాబట్టి ఇవన్నీ మిమ్మల్ని ఎవరిని పని చేయదు అని కాదు, వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడు. ఈరోజు దేవుని కోసం వెలుగుతున్నామా, లోకం కోసం వెలుగుతున్నా? చెప్పండి. ఎందుకు ఈరోజు ప్రార్థనకు రాకుండా చాలా మంది పనికి పోయాను అందుకే కుదరలేదని ఎందుకు చేస్తున్నారు పని? 10 రూపాయలు సంపాదించుకొని అందరికంటే అంటే మరి యేసు ప్రభు వారు గొప్పగా ఉండమన్నాడా, తక్కువగా ఉండమన్నాడా? అంటే డబ్బులు బంగారంలో కాదు, ఉన్నా కూడా ఏమీ లేనట్టుగా తగ్గించుకొని, దేవా నువ్వు ఉంటేనే నాకు ఇవన్నీ చాలు. దావీదు మాట్లాడతాడు, మళ్ళీ మాట మాట్లాడతాడు, ప్రభువా నాకు ఎక్కువ ధనం ఇవ్వద్దు, ఎందుకంటే అధిక ధనం వల్ల గర్వమొత్తి నిన్ను తృణీకరిస్తా, నిన్ను తక్కువ చేసి మాట్లాడతాను. నాకు ఆకలి ఆ పత్తులతో ఉంచొద్దు, ఎందుకంటే ఆకలితో నిన్ను తిడతానేమో.
ఏ నాటికి కావలసిన ఆహారం ఆ నాటికి నాకు దయచేయి, అంతే చాలన్నాడు. కాబట్టి మీ అందరికీ బతిమలాడి చెప్తున్నాను, నేను ప్రారంభం నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే వాక్యం చెప్తున్నాను, ఇలాగనే చెప్తున్నాను. మీ ప్రాంతాన్ని రక్షించుకోవడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. మీరు బాధ్యత లేకుండా పోతే ఇంకెవరు కావాలి? ఎవరు కావాలి? మనం అనుకోవచ్చు, నేను అనుకుంటుంటే నీకు అర్హత లేకపోతే నిన్ను లోకంలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ మందిరంలో కూర్చోబెట్టడు, నువ్వు అర్హుడు కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా. నీ ద్వారా ఎంతో పని చేయించాలనుకున్నాడు. అపవాది గాడి పెట్టిన చిన్న చిన్న చిక్కుల్లో పడిపోయి దేవునికి దూరం అయిపోయారు చాలా. అపవాది గాడి పెట్టిన చిక్కుల్లో పడిపోయి అందరూ అపవాది గారు చెప్పిన దాంట్లోనే ఏంటంటే, ఏది ఉందిలే నీకెందుకు, నీకే పట్టింది ఎవరికి పట్టండి, ఎందుకని ఏమని ఇంట్లో ఇబ్బంది పడ్డప్పుడు నీకు పట్టకు ఊరికి పట్టాలి? ఇది నీ ఇల్లు లాంటి తెలుసా? సంఘం అంటే ఏందమ్మా? నీ ఇల్లే, ఈ కుటుంబం. ఈ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, ఎవరు వెనుకబడిపోయినా సంఘంలో మనందరం పోయి ఎందుకు బలహీన పడిపోయావు, ఎందుకు వెనుకబడిపోయావు, ఎందుకని ఒకరితో ఒకరు సంభాషణ చేసి మాట్లాడాలి. ఎవరికి బాగలేకపోయినా ఒక్క 10 నిమిషాలకు, ఒక్క నిమిషం పోయి బాగుందమ్మా, ఎలా ఉన్నావు, ప్రార్థన చేసుకొని మాట్లాడాలి. ఎందుకంటే మనందరం ఏక శరీరం అయిపోయాం సంఘమును బట్టి. శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఈ సంఘం ఇలా ఉంటే ఇది బలపడుద్ది. దీని ముందు పాతాళ లోక ద్వారములు నిలవనేరవు అని రాయబడింది. ఈ సంఘం అంతా గట్టిగా ఉండి ఏకతాటి మీద ఉండి ఒకటిగా ఉండి సంఘం అంతా కూడా ఒకరిలో ఒకరు ఏదైనా అన్య ఇబ్బంది వస్తే తగ్గించుకొని వాళ్ళని కలుపుకొని పోయినప్పుడు సంఘం ముదురుగా ఏమీ నిలబడదు. అంత గొప్పదమ్మా సంఘం. ఈరోజు మనం వాళ్ళ బాగు చేయకుండా మనం వాళ్ళ పాడు చేయాలని అపవాది గారు వచ్చారమ్మా. జాగ్రత్త. నేను కూడా చెప్తున్నాను, మీ గ్రామానికి సువార్త మీకు అవసరమయ్యింది. అది మీ బాధ్యత, అది మీరు కలిసి జరిగించే బాధ్యత. ఆ పని చేసి ఈ ప్రాంతంలో మీ ఆత్మీయులు మొత్తం సహోదరి రక్త సంబంధులందరినీ మార్చుకొని ఈ గ్రామం ద్వారా దేవునికి కొన్ని ఆత్మలు అప్పగించే బాధ్యత దేవుడు మన మీద పెట్టారనుకోండి. నేను ప్రతిపరుచుకొని సువార్త చేయడానికి వచ్చాను, చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ దేవుడు రేపు లెక్క అడుగుతాడు ప్రతి వారిని, ఏం చేసావని. ఆ లెక్క చెప్పేటప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి. అందుకని ఆయన ఎవరికి ఎదురు చెప్పక న్యాయం తీర్చు దేవునికి అప్పచెప్పాను. న్యాయం తీర్చు దేవుడే చూసుకుంటాడు అన్నాడు. కాబట్టి మీరు పని మీరు జరిగించండి, ఏది జరిగినా చూసుకునేవాడు దేవుడే. ఓకే, దేవుడి చిన్న మాట మన మధ్యలో దీవించును గాక. అందరం కూడా తల వంచండి, ప్రార్థన చేస్తాం. అందరం ప్రార్థన చేసుకుందాం.